హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల అల్టిమేటం అండి. 42% ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్సీ చెల్లించండి. అలాగే 4 డీఏలు పెండింగ్ బకాయిలపై ప్రభుత్వంపై ఒత్తిడి. సో, అసలు ఏమైంది? ఎందుకు ఇంత ఒత్తిడి రావడం జరిగింది? అనే పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆందోళనలు, వారి జీతభత్యాలు మరియు బదిలీలకు సంబంధించిన కీలక డిమాండ్ల గురించి మనం నేడు అత్యంత లోతుగా చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం టీజీఓసీఏ ప్రతినిధులు ముఖ్యమంత్రి నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ వరకు అందరికీ సమర్పించిన తాజా వినతి పత్రం కేవలం ఒక కాగితం ముక్క కాదు. అది ప్రభుత్వ యంత్రాంగంలో అట్టడుగున దాగి ఉన్నటువంటి ఒక లోతైన అసంతృప్తికి మరియు వేదనకు నిలువుటద్దంలా కనిపిస్తోంది. మరి ఈ పత్రాన్ని మనం పైపైన చూస్తే కేవలం డబ్బు మరియు బదిలీలు అనే 2 అంశాలనే కనిపిస్తాయి. కానీ మనం కొంచెం లోతుగా విశ్లేషిస్తే దీని వెనుక ఉన్న అసలు కథ జాప్యం అనేది ఒకే ఒక్క పదం చుట్టూ తిరుగుతుంది. 1కి 2 ఏళ్ల జాప్యం కాదు. ఆర్థిక పరంగా 22 నెలల జాప్యం మరియు కెరీర్ పరంగా ఏకంగా 6 ఏళ్ల జాప్యం ఉద్యోగులపై అయితే నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. మరి ఇది ప్రభుత్వానికి తన సొంత ఉద్యోగులపై ఉండాల్సిన నమ్మకం ఇంతలా ఎంతలా సడలిపోయిందో అంటే ఎంతలా పోయిందో స్పష్టంగా తెలియజేస్తుంది. సో, మొదటగా ప్రతి ఉద్యోగి ఆర్థిక స్థితిని శాసించే రెండవ వేతన సవరణ కమిషన్ అమలు గురించి మాట్లాడుకుందాము. పే రివిజన్ కమిషన్ అనేది ఆహ్, ఏదో ప్రభుత్వం తన దయా దాక్షిణ్యాలతో ఇచ్చే బహుమతి కాదు. అది పెరుగుతున్న మార్కెట్ ధరలకు, జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగి జీతాన్ని సవరించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. మరి విచారణకరమైన విషయం ఏమిటంటే రెండో పీఆర్సీ. సో, తెలంగాణలో రెండో పీఆర్సీ నివేదిక గడువు ముగిసి ఇప్పటికి 22 నెలలు గడిచిపోయింది. ఈ 22 నెలల కాలంలో క్యాలెండర్‌లో తేదీలు మారాయే తప్ప ఉద్యోగ స్థితి మారలేదు. మార్కెట్‌లో పప్పులు, ఉప్పుల ధరలు, పెట్రోల్ రేట్లు, పిల్లల స్కూల్ ఫీజులు జీతాల సో, ఆకాశాన్ని తాకుతున్నా సరే జీతాల సవరణ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉండిపోయింది. అందుకే ఈ ఆర్థిక లోటును భర్తీ చేయడానికి ఉద్యోగులు ఇప్పుడు 42% ఫిట్‌మెంట్ కావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ 42% అనే సంఖ్య యాదృచ్ఛికంగా వచ్చినది కాదు. గత 5 ఏళ్లలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని శాస్త్రీయంగా లెక్కించి ఒక మధ్యతరగతి కుటుంబం గౌరవప్రదంగా బ్రతకాలంటే ఇంత శాతం పెంపు అవసరమని వారైతే వాదిస్తున్నారు. మరి ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన ఆవేదన కలిగించే పోలికను గమనించాలి. ప్రభుత్వం ప్రస్తుతం కేవలం 5% మధ్యంతర వృత్తి ఇచ్చి సర్దుబాటు చేసుకోమంటోంది. కానీ ఉద్యోగుల లెక్క ప్రకారం వారికి రావాల్సింది 42%. అంతే ప్రభుత్వం ఇచ్చేదానికి, ఉద్యోగులు ఆశిస్తున్న దానికి మధ్య 37% భారీ వ్యత్యాసం ఉంది. ఈ 37% గ్యాప్ అనేది ప్రతి ఉద్యోగి నెలవారీ బడ్జెట్‌లో పడుతున్న ఒక పెద్ద గండి. సో, ప్రభుత్వం ఇచ్చే 5% అయ్యారనేది ఒక లోతైన ఆర్థిక గాయాన్ని చిన్న బ్యాండేజ్ వేయడం వంటిదే తప్ప అది పూర్తి స్థాయి చికిత్స కాదని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. తాత్కాలిక ఉపశమనాలతో కాలం వెళ్లదీసే రోజులు దాటిపోయాయని, వాస్తవ స్థితులకు అనుగుణంగా వేతనాలు ఉండాలని వారు కోరుతున్నారు. కేవలం భవిష్యత్తు వేతనాల గురించి మాత్రమే కాకుండా గడిచిన కాలంలో వారు నష్టపోయిన మొత్తాల గురించి కూడా సంఘం గళమెత్తింది. 2024 నుండి 25 మధ్య కాలానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న 4 విడతల కరువు భత్యం డీఏలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి డీఏ అనేది పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా ఉద్యోగి జీతాన్ని కాపాడే ఒక రక్షణ కవచం లాంటిది. ఆ కవచం ఇవ్వడంలో జాప్యం జరిగితే ద్రవ్యోల్బణం అనే రాక్షసుడు వారి జీతాలను మింగేస్తాడు. ఇల్లు కొనటానికి తీసుకున్నటువంటి లోను, ఈఎంఐలు, అనూహ్యంగా వచ్చే మెడికల్ ఎమర్జెన్సీలు, పిల్లల ఉన్నత చదువులు ఖర్చులను భరించలేక ఉద్యోగులు ఎంతటి ఒత్తిడికి లోనవుతున్నారో ఈ వినతి పత్రంలో చాలా ఆచరణాత్మకంగా అయితే వివరించారు. మరి ఈ బకాయిలు అందటం అనేది వారి ప్రాథమిక హక్కు అని వారు గుర్తు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్‌లు కేవలం విజ్ఞప్తులకు మాత్రమే పరిమితం కాలేదు. వారొక నిర్మాణాత్మకమైన అల్టిమేటంను కూడా ప్రభుత్వం ముందుంచారు. 2026, 27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో పీఆర్సీ అమలుకు
అవసరమైన నిధులను ప్రత్యేకంగా కేటాయించాలని వారు ఉప ముఖ్యమంత్రిని కోరారు. మరి దీని వెనుక ఉన్న వ్యూహం ఏమిటంటే, మాకు కేవలం మాటల హామీలు వద్దు. బడ్జెట్‌లో పత్రాల అంకెలు కావాలి. బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తేనే ప్రభుత్వం తన మాటపై నిలబడుతుందని వారికి నమ్మకం కలుగుతుంది. ఆర్థిక భద్రత అనేది ఉద్యోగికి ప్రాణవాయువు వంటిదని, అది లేనప్పుడు వారి పనితీరుపై ప్రభావం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇక రెండవ ప్రధాన అంశం బదిలీలు. ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలంటే మనం 6 ఏళ్ల కాలాన్ని ఒక మనిషి జీవితంలో లెక్కపెట్టి చూడాలి. 6 ఏళ్లంటే ఒక చిన్న పిల్లవాడు ప్రాథమిక విద్యను పూర్తి చేసేంత సమయం. కానీ ఇక్కడ వేలాది మంది ఉద్యోగులు గత 6 ఏళ్లుగా ఒకే చోట, ఒకే కుర్చీలో స్తంభించిపోయారు. మన దగ్గర ఉన్న గణాంకాల ప్రకారం కొంతమంది ఉద్యోగులు 6 నుంచి ఏకంగా 13 సంవత్సరాలుగా ఒకే ఆఫీస్‌లో పనిచేస్తున్నారట. 13 ఏళ్లంటే అది వృత్తిపరంగా చాలా పెద్ద స్తబ్దతకు దారితీస్తుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతి 3 ఏళ్లకోసారి బదిలీ అనేది ఒక ఆరోగ్యకరమైన ప్రక్రియ. అది కొత్త సవాళ్లను, కొత్త బాధ్యతలను నేర్పిస్తుంది. కానీ బదిలీలపై ఉన్న నిషేధం వల్ల ఉద్యోగుల నైపుణ్యాలు పరిమితమైపోయి, వారిలో పని పట్ల ఉత్సాహం తగ్గిపోతుంది. అందుకే బదిలీలపై ఉన్న నిషేధాన్ని తక్షణమే ఎత్తివేసి 2026, 27 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అంటే మే లేదా జూన్ 2026 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని వారు గట్టిగా కోరుతున్నారు. ఈ సమయం ఎంచుకోవడం వెనుక ఒక బలమైనటువంటి కుటుంబ కారణం ఉంది. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీ జరిగితే పిల్లల చదువులు దెబ్బతింటాయి. కొత్త స్కూళ్ళలో అడ్మిషన్‌లు దొరకవు. ఉదాహరణకు ఒక ఉద్యోగి హైదరాబాద్‌లో ఉంటూ, వరంగల్‌లో ఉన్నటువంటి తన ముసలి తల్లిదండ్రులను చూసుకోవటానికి బదిలీ కోసం 6 ఏళ్లుగా వేచి చూస్తుంటే, అతని మానసిక వేదన ఎలా ఉంటుందో ఊహించండి. గతంలో 40% పరిమితి విధించడం వల్ల మరియు మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రావటం వల్ల ఈ ప్రక్రియ అనేది ఆగిపోయింది. ఈసారి ఎటువంటి షరతులు లేకుండా అందరికీ అవకాశం కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా ఈ 2 డిమాండ్‌లను కలిపి చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒకేసారి అటు ఆర్థిక భద్రతను, ఇటు వృత్తిపరమైన స్థిరత్వాన్ని కోల్పోయామనే భావనలో ఉన్నట్టు అర్థమవుతోంది. వినతి పత్రంలో వారు ఉపయోగించినటువంటి భాష చాలా గౌరవప్రదంగా ఉన్నప్పటికీ, దాని వెనుక ఉన్న ఆవేదన మాత్రం అగ్నిపర్వతంలా కనిపిస్తోంది. సానుభూతితో పరిశీలించండి అనే మాటలో మా కష్టాలను గుర్తించండి అనే అభ్యర్థన ఉంది. 22 నెలల పీఆర్సీ జాప్యం వారి జేబును దెబ్బతీస్తే, 6 ఏళ్ల బదిలీల నిషేధం వారి వ్యక్తిగత జీవితాలను, కెరీర్ ప్లాన్‌ను చిన్నాభిన్నం చేసింది. ప్రభుత్వం తమ పట్ల ఒక నిర్లక్ష్య వైఖరితో ఉంది అనే అభిప్రాయం ఉద్యోగుల్లో బలంగా నాటుకుపోవడం పరిపాలనకు ఏమాత్రం మంచిది కాదు. ఈ మొత్తం వ్యవహారం మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నతో వదిలేస్తోంది. ఒక ప్రభుత్వం తన ఆర్థిక పరిమితులను చూసుకోవాలని లేక వ్యవస్థను నడిపే ఉద్యోగుల సంక్షేమాన్ని పెద్దపీట వేయాలా? రాష్ట్ర అభివృద్ధి రథానికి చక్రాలు లాంటి వాళ్ళు ఉద్యోగులు. మరి ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నప్పుడు ఆ రథం వేగంగా ప్రయాణించలేదు కదా! బడ్జెట్‌లో నిధుల కేటాయింపు మరియు బదిలీలకు నిర్దిష్ట గడువు వంటి స్పష్టమైన చర్యలు తీసుకుంటేనే కోల్పోయిన నమ్మకం తిరిగి వస్తుంది అనైతే ఆశిస్తున్నారు. ఇక ప్రభుత్వం తక్షణమే స్పందించి పీఆర్సీ నివేదికను తెప్పించుకొని దానిని అమలు చేయడమే ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఏకైక మార్గం. మరి ప్రభుత్వం తన సొంత కుటుంబ సభ్యుల్లాంటి ఉద్యోగులను గోడును ఆలకిస్తుందో లేదో మరి వేచి చూడాలి.